బిఫోర్ 5 ఇయర్స్ జగన్ పరిపాలన చూశారు అండ్ ఇప్పుడు జరుగుతున్న 45 రోజులు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు గారు అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి అయినాక తర్వాత 5 పథకాలపై సంతకాలు చేసి ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. మరి డిఎస్సి వదిలారు. మరి సంక్షేమ పైన ఇప్పుడు అలాగే ప్రభుత్వం పోలవరంకు మన నిన్న కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి నిధులు కేటాయించింది. ఈ పరిస్థితుల్లో గతంలో రాక్షస పాలన ఉండేది. రాక్షస పాలన నుండి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చూస్తే చాలా రావణకాష్టంగా తయారయ్యి పార్టీ నాయకులపైన ప్రజలపైన చాలా ఇబ్బందులు గురి చేసి వాళ్ళని కేసులు ఇరికిచ్చి నానా హింస పెట్టారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు వచ్చి వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం కాదు, కానీ పార్టీ కార్యకర్తలకు మంచి కక్షతో కాదు, మనం ప్రేమతో సాధిద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ అభివృద్ధికి పాటుపడుతున్నారు. కార్యకర్తలు కూడా సమయం పాటిస్తూ వాడికి తగ్గట్టు చంద్రబాబు గారు చెప్పినట్టే కార్యకర్తలు వింటున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే అమరావతి వరంగా డెవలప్మెంట్ వరంగా ఇంకా ముందుకెళ్ళలేదు. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా జరిగిద్ది అంటారు? ఈ గవర్నమెంట్లో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటిగా తెచ్చిన నిధులు మన గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేసి ఈ 5 సంవత్సరాల లోపు 4 సంవత్సరాల లోపు ప్రభుత్వ పాలన కార్యాలయాలన్నీ ఏర్పాటు చేయగలుగుతుందని తెలియజేస్తుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇసుక అనేది ఉచితంగా పెట్టారు, బస్సులు ఉచితంగా పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనేది ఉచితంగా పెట్టి అందరికీ ఇంటింటికి పంపించారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు అప్పు చేశారు, వాళ్ళు అప్పు చేస్తున్నారు కదా. ప్రజలకు ఆ రోజుల్లో ఉపాధి లేకుండా చేసిన జగన్ రకరకాల ట్యాంకర్లు రకరకాల ట్రక్కుల ద్వారా పెద్ద ట్రక్కుల ద్వారా ఇసుకని బెంగళూరుకి ఇతర రాష్ట్రాలకు తరలించారు. గతంలో అమ్ముకున్న ఇసుక మాఫియా ముఠా గత ప్రభుత్వం భయంకరంగా చేసింది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు కార్మికులకు ఉపాధి లేకుండా పోయిన ఆ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు గారు కార్మికులకు ఉపాధి కల్పించడానికి చాలా కృషి చేసి ఇప్పుడు శేక్షంగా మేల్దారి పని చేసుకునే వాళ్ళు కార్మికులు వీళ్ళంతా ఇల్లు కట్టుకునే వాళ్ళకి సదుపాయంగా ఉందని ప్రభుత్వం ప్రజలు అంతా మెచ్చుకుంటున్నారు. 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు అండ్ ఈ గవర్నమెంట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్. రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్తారు? బాబు 14 నుంచి 19 వరకు చాలా హ్యాపీగా ఉన్నాం బాబు. 19 నుంచి 2024 వరకు అది గవర్నమెంట్ కానీ ఒక పద్ధతి ఒక టైపులో లేదు. రౌడీ రాజ్యం పాలించినట్టే ఉన్నది. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు భయపడతా ఇల్లు చేరతామా లేదనే మనస్తత్వంతో ఉన్నాం స్వామి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు. ఇప్పుడు ఏడాదాకా మేము రాగలమని గవర్నమెంట్ మారిన తర్వాత, లేకుంటే మాకు వచ్చేది లేదు. మాకు 5 సంవత్సరాలు చిన్న పని ఉంటే ఇక్కడికి రాలేకపోయాను. ఏ గవర్నమెంట్లో లీడర్స్ కానీ ఎంపీలు కానీ ఎవరి దగ్గరికి పిలుచుకునే వ్యక్తులుగా ఎవరు లేరా గతంలో? అసలు సీఎంకే పర్మిషన్ లేదు. మమ్మల్ని ఎమ్మెల్యే పిలిచేది ఏముంది, ఆయన మాకు చేసేది ఏముంది? సీఎంఏ ఎమ్మెల్యేకి పర్మిషన్ లేదు. 5 సంవత్సరాలు ఓన్లీ ఒక 20 మందికి తప్పితే ఎమ్మెల్యే సీఎం వచ్చేసి అపాయింట్మెంట్ ఇచ్చింది. మిగతా వచ్చేసి 150 మంది 125 మందికి వచ్చేసి 5 సంవత్సరాలు పర్మిషన్ లేదు. అసలు కూడా మాట్లాడలేదు. అది గవర్నమెంట్ వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన గవర్నమెంట్. సార్ ఇప్పుడు ఈయన పెట్టిన సూపర్ 6 కానీ అంటే ఉచిత ఇసుక కానీ అన్నా కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్రీ ఉచితంగా పెడుతున్నారు. గతంలో కానీ ఆయన ఉచితంగానే సంక్షేమ పథకాలు ఇస్తారు. ఆయన అప్పు చేశారు, ఈయన అప్పు చేస్తారంటారా? గవర్నమెంట్ ఎలా ఉండిద్దని? అమ్మా ఇప్పుడు వచ్చేసి అదే చంద్రబాబు వచ్చేసి 1900 హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 3,50,000 కోట్లు వచ్చేసి అప్పుడు 5 సంవత్సరాల్లో చేశాడు. అది ముందు వచ్చేసి మనం గవర్నమెంట్ వచ్చేసి 14లో డివైడ్ అయినప్పుడు 1,40,000 కోట్లు వచ్చేసి అప్పున్నాం. అది 5 సంవత్సరాలకు మెయింటైన్ చేసిన తర్వాత 3,40,000 కోట్లు అప్పయ్యాం. అది 5 సంవత్సరాల్లో 13,50,000 కోట్లు అప్పు చేసేసాడు. అంటే 5 సంవత్సరాల్లో వచ్చేసి 2,00,000 కోట్ల గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక కుటుంబంలో ఇద్దరు విడిపోయిన తర్వాత మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి.
ఆవులను ఏదో వచ్చి తెలంగాణ స్టేట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందువల్ల క్యాపిటల్ అది కాబట్టి మనం ఇంట్లో పెద్ద ఆయన అన్న వచ్చేసి మొత్తం తీసుకున్నాడు. తమ్ముడికి ఏదో ఏమి ఇకపోతే తమ్ముడు వచ్చి చంద్రబాబు లాగా డెవలప్ చేసుకోవాలంటే ఖర్చు అయింది 2 లక్షల కోట్లు. అదే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పనిగా 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 5 నయా పైసలు ఖర్చు పెట్టలేదు. వాడు మొత్తం దోసుకోవడం, తినడం, డెవలప్ చేసుకోవడం 1000 కోట్లు 1000 లక్షల కోట్లు వచ్చేసి అప్పు చేశాడు. సో ఇప్పుడు అదే గవర్నమెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కేంద్రం నుంచి 15,000 కోట్లు అనేది అమరావతి డెవలప్మెంట్ పరంగా శాంక్షన్ చేశారంటున్నారు. మరి ఈ అమరావతి డెవలప్మెంట్ ముందుకెళ్ళిద్దంటారా ఏ గవర్నమెంట్ లాగే వదిలేస్తారంట? అమ్మ ఈ 5 సంవత్సరాల్లో అమరావతి వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి దాదాపుగా ఒక 50% 70% డెవలప్ ఉంటుంది. ఇంక నెక్స్ట్ 5 సంవత్సరాలు అయితే 100% డెవలప్ అయ్యి ఏషియాలోనే నెంబర్ 1గా వస్తుందమ్మా. అదేవిధంగా పోలవరం వచ్చేసి చంద్రబాబు 5 సంవత్సరాల టైంలో దాదాపు 72% ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఇతను జగన్మోహన్ రెడ్డి 2% కంప్లీట్ చేశాడు. 2% చేసి వదిలేసిన తర్వాత మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కొట్టుకొని పోయి ఇప్పుడు వచ్చేసి 12 లక్షల కోట్లు వచ్చేసి ఖర్చు పెడితే కానీ పాత స్టేజ్కి రాదంట. చంద్రబాబు చేసి వదిలేశాడు కదా, గవర్నమెంట్ మారినప్పుడు ఆగిపోయింది కదా, ఆ స్టేజ్కి రావాలంటే 12 లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ స్టేజ్కి రాదంట. అది వచ్చేసి ఇంకొక 19 కానీ ఇంకొక సంవత్సరం కంటే ఇప్పుడు 2020 అయితే హ్యాండ్ ఓవర్ చేసి చూడు. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అంటే కంప్లీట్ చేయాలంటే ఎందువల్లంటే అంత కోసింది కింద నుంచి పైకి తీసుకురావాలంటే 3 సంవత్సరాలు పడుతుందంట. పైన వచ్చేసి పూర్తి చేయాలంటే ఇంకొక సంవత్సరం పడుతుందంట. అంటే 4 సంవత్సరాలు పడుతుందంటే ఒక పోలవరం ఇది కంప్లీట్ కావాలంటే. అది పొజిషన్. ఇంకేం కావాలి మీకు? నాకు ఒక చిన్న పని సెక్రటరీ